నమస్కారం. ఏప్రిల్ 16, 2026 నాటి సాఫ్ట్వేర్ బ్రీఫింగ్కు స్వాగతం. ఈరోజు పరిశ్రమ సింథటిక్ డేటా ఎకానమీ వైపు మళ్ళింది. ముఖ్య అంశాలు ఇవే. మెటా $1.4 బిలియన్ సింథ్ కంప్యూట్ను కొనుగోలు చేసింది. అడోబీ, పిక్స్అడిట్ను, స్ప్లంక్ లాగ్ జెన్ను విలీనం చేసుకున్నాయి. మార్కెట్ వేడెక్కుతోంది. సేల్స్ ఫోర్స్ డేటా వెరిఫైయర్ల కోసం కొత్తగా 500 మందిని నియమిస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ మోడల్ కొలాప్స్ సమస్యను అడ్డుకోవడానికి కొత్త టెక్నిక్ తెచ్చింది. మైక్రోసాఫ్ట్ అజూర్ డేటా ఫోర్జ్ను, ఎన్విడియా ఓమ్నివర్స్ జెన్ను లాంచ్ చేశాయి. ఏఐ అప్లికేషన్ల కోసం డాకర్ కొత్త జెన్ స్టాక్ తెచ్చింది. ఎన్విడియా రోబోటిక్స్ ట్రైనింగ్ కోసం 3D ఎన్విరాన్మెంట్లను సృష్టించే ఓమ్నివర్స్ జెన్ను పరిచయం చేసింది. గూగుల్, సర్న్ మరియు యాపిల్, సోనీ కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. అయితే సింథటిక్ డేటా వల్ల ఏఐ ఫెయిల్ అయ్యే ముప్పు ఉందని పాలో ఆల్టో హెచ్చరించింది. జాగ్రత్త! ఏప్రిల్ 16 నాటి అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.